దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము పరిశుద్ధాత్మను గురించి ధ్యానాంశములు మనము ధ్యానించడం మొదలుపెట్టామండి. 2 భాగములు ధ్యానించడానికి దేవుడిచ్చిన సమయమునకు వేలాది స్తోత్రములండి. మరి 2వ అధ్యాయములో పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అని, అందులో 10 అంశములుండగా మరి 4 అంశములు మనం ధ్యానించడానికి దేవుడు కృపనిచ్చినందుకు వేలాది స్తోత్రములండి. మిగిలిన అంశములు ఈ దినమున మనము ధ్యానించగలిగితే 5వ అంశము పరిశుద్ధాత్మను దూషించుట. మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదని వాక్యం తెలియజేస్తుందండి. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగ సంబంధమైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదని మత్తయి సువార్త 12వ అధ్యాయము 31-32 వచనములలో తెలియబడిందండి. పరిశుద్ధాత్మ విషయమైన దూషణ క్షమించరాని పాపముగా పిలువబడుచున్నదండి. ఈ వాక్య భాగము ప్రకారము ఈ పాపము క్షమాపణ లేనిదిగా ఉన్నది. ఈ దూషణ అనగా పరిశుద్ధాత్మ శక్తి దైవమని ఒప్పుకొనకుండా సాతాను సంబంధమైన అనే ఒక్కర మాట వ్యతిరేక మాటగా ఉంటుందండి. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ శక్తిని తిరస్కరిస్తే అతడు ఎన్నడను రక్షించబడడు. ఎందుకంటే ఒక పాపిని క్రీస్తు నొద్దకు తీసుకువచ్చేది పరిశుద్ధాత్మయే కనుక. దేవుని శక్తిని నిర్ధారించి చూపగలిగిన ఎన్నో సూచక క్రియలు పరిశుద్ధాత్మ నుండి వెలువడతాయండి. సువార్త సత్యాన్ని నిరూపించే అద్భుతములను ఎవరైనా అంగీకరించలేకపోతే వారిని విశ్వసింప చేయడానికి మరే విధముగా నమ్మించాలి అన్నారు క్రీస్తు. 6వ మాటగా పరిశుద్ధాత్మను విసిగించడం. పరిశుద్ధాత్మను విసిగించడం అనగా కోపం వచ్చినట్లుగా, బాధ వచ్చినట్లుగా కంగారు పెట్టడము, రేపడము, కోపం రప్పించడము మానవుని అవిధేయత, అవిశ్వాసాన్ని బట్టి పరిశుద్ధాత్మను విసిగించడం జరుగుతుందండి. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు పరిశుద్ధాత్మను విసిగించినప్పుడు ఏమి జరిగిందో ప్రవక్త అయిన యెషయా ఇలాగ పొందుపరిచారండి. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేసెను. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వచనము. మరి ఈ విధముగా యెషయా ప్రవక్త ద్వారా మనకు తెలియజేస్తున్నారండి. 7వదిగా పరిశుద్ధాత్మను మోసపుచ్చుట. అప్పుడు పేతురు, అననీయ, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించెను అని అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 3వ వచనంలో అననీయ సప్ఫీరాలు మరి ఆ మోసపుచ్చినప్పుడు పరిశుద్ధాత్మను ఎందుకు మోసపుచ్చారని కూడా ప్రశ్న వేశాడండి పేతురు గారు. సహోదరులారా, ఒక వస్తువును కానీ శక్తిని కానీ ఒకడు మోసపరుస్తాడు అంటే ఆశ్చర్యంగా ఉంది. మనము మోసపరచగలిగేది వ్యక్తిని మాత్రమే కదా. 8వదిగా పరిశుద్ధాత్మను మనకు విరోధిగా చేసుకోగలము. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 10వ వచనంలో చూసాం కదండి ఇంతకుముందే. ఒకసారి జ్ఞాపకం చేసుకొని చూడండి. ఏదో ఒక వస్తువు కానీ శక్తి కానీ మీకు విరోధం అవ్వడము హాస్యాస్పదంగా లేదు? అవును, ఒక వ్యక్తి మాత్రమే మనకు విరోధి కాగలడు. దీనిని బట్టి పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అని రుజువు అవుతుందండి. 9వదిగా పరిశుద్ధాత్మకు మనసు ఉంది మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో తెలుసుకొనను. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నారని రోమపత్రిక 8వ అధ్యాయం 27లో వ్రాయబడి ఉన్నదండి. 10వ మాటగా పరిశుద్ధాత్మ మాట్లాడును. ఒక వ్యక్తి మాట్లాడగలుగుతాడు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అని ఇప్పుడు ఖచ్చితంగా గ్రహించగలగాలండి. అందువలననే ఈ దినములలో కూడా ఆయన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన స్వరమును ఎవరు వింటారో వారితో ఆయన మాట్లాడుతూ ఉంటారండి. నీవు ఆయనను మాట్లాడనిస్తే ఆయన స్వరమును వింటావు. దేవుని చిత్తం తెలుసుకోవడానికి ఇక్కడికి అక్కడికి పరిగెత్త అవసరం లేదండి. ఆయన ఏది నీకు తెలియచేస్తాడో అది మనము చెప్పగలుగుతామండి. మరి
ఆ విధముగా ఆచరించగలుగుతా ఉండాలండి. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయములలో ఆసియాలోని 7 సంఘములలో ఎన్నో ఉపదేశములు చేశారు. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక అని అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 29లో ఫిలిప్పుతోనూ, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 19లో పేతురుతోనూ, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 2లో అంతియోకియాలోని ప్రవక్తలతోనూ బోధకులతోనూ ఆయన మాట్లాడారండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచ ఆత్మల యందును దయ్యముల బోధల యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురు. ఆత్మ తేటగా చెప్పుచున్నాడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనములలో. 11వదిగా పరిశుద్ధాత్మ బోధించును. వారికి బోధించుటకు నీవు ఉపకారాత్మను దయచేసితివి. నీవిచ్చిన మన్నా ఇయ్యక మానలేదు. వారి దాహమునకు ఉదకం ఇచ్చితివి. ఉదకం అంటే నీరు. నెహెమీయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం ప్రకారముగా మనకి ఇక్కడ కూడా మరి అన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మకు బోధించి వారి ద్వారా మనకి నీళ్ళు దాహార్తుల్ని తీర్చినట్లుగా తెలియజేస్తున్నారండి. పరిశుద్ధాత్మ మనకు బోధకుడని అర్థమవుతుందండి అని మనము అర్థం చేసుకొని బోధించగలగాలండి. ఒక వ్యక్తి మాత్రమే బోధించగలడు. ఈ విధముగా ఈ విషయము కూడా పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అని రుజువుపరచుచున్నదండి. 12వ మాటగా పరిశుద్ధాత్మకు ఒక చిత్తము ఉన్నది. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగచేయుచున్నాడని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 11లో తెలియజేస్తుందండి. పరిశుద్ధాత్మ తన చిత్తమును విశ్వాసికి కొన్నింటిని చేయుటకు అనుమతిని నిరాకరించడము ద్వారా నడిపించును. ప్రతివారు ఎటువంటి ఆత్మవరములు పొందాలో పరిశుద్ధాత్మయే నిర్ణయిస్తారండి. దేవుని పని కొరకు పరిశుద్ధాత్మయే ఆయన చిత్తము చొప్పున ప్రజలను ప్రత్యేకపరుస్తూ ఉంటారండి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 2వ వచనం ప్రకారము. పై విషయములన్నిటిని బట్టి దేవుని వాక్యం పరిశుద్ధాత్మ నిజముగా ఒక వ్యక్తి అని తెలియజేస్తున్నందుకు వేలాది స్తోత్రములండి. మరికొన్ని విషయములు పరిశుద్ధాత్మ గురించి రేపటి దినమున నేర్చుకోవడానికి దేవుడు సమయమును దయచేయును గాక. ఆమేన్.